ఉండొచ్చు, లేదనుకో స్ట్రింగ్ అన్న అవ్వచ్చు. సో సిమిలర్గా ఇప్పుడు డేట్ ఫంక్షన్స్ అంటే ఏమంటే డేట్ ఇన్పుట్గా ఇస్తాము, దాని నుంచి ఏదైనా ఒకటి రిజల్ట్. ఫంక్షన్ అంటేనే ఏమంటే రిజల్ట్ రిటర్న్ వస్తుంది అనమాట. సో దాన్ని ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ అంటే ఫంక్షనాలిటీ. సో ఏదైనా ఇన్పుట్ ఇచ్చి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసినామంటే సో దానికి సంబంధించిన అవుట్పుట్ వస్తుంది. సో అవుట్పుట్. సో ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్స్ ఏమున్నాయంటే డేట్ ఫంక్షన్స్, సిస్టమ్ సిస్ డేట్ ఉంది, కరెంట్ టైం స్టాంప్, లాస్ట్ డే, మంత్స్ బిట్వీన్, ఓకేనా, నెక్స్ట్ డే, యాడ్ మంత్స్, ట్రంక్ రౌండ్. సో మనం నంబర్ కూడా చూసినాం. సో డేట్ కూడా వస్తుంది ట్రంక్ రౌండ్. సో దానికంటే ముందు ఫస్ట్ సిస్ డేట్ అంటే ఏమంటే సిస్టమ్ డేట్, టుడేస్ డేట్. సిస్ డేట్ అంటే ఏంటంటే సిస్టమ్ డేట్. ఈరోజు డేట్ ఎంత కనుక్కోవాలనుకున్నప్పుడు సిస్ డేట్ యూస్ చేస్తాం, ఓకేనా. సిస్ డేట్ అంటే 18/12/2024. సో కరెంట్ టైం స్టాంప్ అంటే ఏమంటే సో డేట్ దాంతోపాటు అవర్స్, మినిట్స్, సెకండ్స్, సో రీజియన్ కూడా ఉంటుంది, ఆ రీజియన్ కూడా వస్తుంది. సో లాస్ట్ డే అంటే దాని మీనింగ్ ఎందుకు యూస్ చేస్తామంటే ఈ ఫంక్షన్ టు ఫైండ్ లాస్ట్ డే ఆఫ్ ద మంత్. సో లాస్ట్ డే ఆఫ్ ద గివెన్ మంత్, ఏ మంత్ మనం పాస్ చేస్తామో ఆ మంత్కి సంబంధించిన లాస్ట్ డే వస్తుంది. సో ఎగ్జాంపుల్ నేను ఈరోజు సిస్ డేట్ అనేసి పాస్ చేసినాను అనుకో, సిస్ డేట్లో మంత్ ఏముంది, డిసెంబర్. సిస్ డేట్లో డిసెంబర్ మంత్ కాబట్టి సో డిసెంబర్ లాస్ట్ డేట్ ఇప్పుడు అంటే డిసెంబర్ 31. సో అదే నేను ఆగస్ట్ పాస్ చేసినాను అనుకో, ఆగస్ట్ 31. ఫిబ్రవరి అన్నాను అనుకో, ఫిబ్రవరి 29 ఈ ఇయర్ అయితే. సో నార్మల్గా వేరే ఇయర్ అయితే ఫిబ్రవరి 28. సో లాస్ట్ డే ఏమి ఇస్తుంది అంటే మనం పాస్ చేసిన మంత్కి సంబంధించిన లాస్ట్ డేని రిటర్న్ చేస్తుంది, ఓకేనా. సో మంత్స్ బిట్వీన్ అంటే దాని పేరులోనే ఉంది. సో మనం 2 డేట్స్ ఇస్తాము, ఆ 2 డేట్స్ మధ్యలో ఎన్ని మంత్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేసుకునేదానికి మంత్స్ బిట్వీన్. 2 డేట్స్ మధ్యలో ఎన్ని మంత్స్ ఉన్నాయి అని మనం క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ యూస్ చేసి 2 డేట్స్ పాస్ చేయాలి. సో ఎలా పాస్ చేయాలంటే ఫస్ట్ది పెద్దది ఉండాలి, నెక్స్ట్ స్మాల్. అంటే ఇప్పుడు మైనస్ ఈ డేట్ మైనస్ ఇంకో డేట్. సో నెక్స్ట్ డే అంటే ఏంటంటే సో నెక్స్ట్ డే, సో ఏదైనా ఒక డేట్ తర్వాత డే ఇచ్చినామనుకో, అంటే ఈరోజు తర్వాత నాకు నెక్స్ట్ సండే ఎప్పుడు వస్తుంది కనుక్కోవాలనుకున్నప్పుడు ఈరోజు డేట్ ఇచ్చి సెకండ్ పారామీటర్ నేను సండే అనేసి ఇస్తా. సో ఈరోజు తర్వాత వచ్చే సండే ఎప్పుడు అంటే ఎప్పుడు ఇస్తుందంటే 22 డిసెంబర్. అదే ఏదైనా ఒక డేట్ ఇచ్చి దాని తర్వాత ఏదైనా ఫ్రైడేనో థర్స్డేనో ఇస్తే దాని తర్వాత వచ్చే డేట్ అంటే ఆ డే వచ్చే డేట్ ఏది రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 4th నేను పాస్ చేసినాను, ఫ్రైడే అని ఇచ్చినాను. సో ఫ్రైడే ఎప్పుడు వస్తుంది, 4th తర్వాత 6th వస్తుంది. సో 6th డేట్, ఓకేనా. సో మంత్స్ బిట్వీన్ యాడ్ మంత్స్ అంటే ఏమంటే ఒక డేట్ ఇస్తాము, డేట్తో పాటు నంబర్ ఇస్తామన్నమాట. ఆ డేట్కి నంబర్ ఏమవుతుంది అంటే అన్ని నంబర్ ఆఫ్ మంత్స్ని యాడ్ చేస్తుంది, యాడ్ మంత్స్. సో ఒక డేట్ ఏదైనా సరే డేట్ ఇచ్చి దాని తర్వాత 2 ఇచ్చినాను అనుకో, ఈరోజు డేట్ +2 అంటే ఎప్పుడు అంటే ఫిబ్రవరి 18, ఓకేనా, అట్లా. సో ట్రంక్ రౌండ్ వచ్చినప్పుడు చూద్దాము. సో ఫస్ట్ సెలెక్ట్ సిస్ డేట్ ఫ్రమ్ డ్యూయల్. సో ఏదన్నా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు టేబుల్ మ్యాండేటరీ. ఏ టేబుల్ మనం యూస్ చేస్తున్నాం ఇక్కడ, డ్యూయల్ టేబుల్ ఎందుకు యూస్ చేస్తాము ఇక్కడ డౌట్ లేదు కదా ఎవరికి, నాగా not to print the output at one time only. That is why we use dual table. ఓకే. And some other table also we can use, but it should have only one అది షుడ్ ఫస్ట్ కాదు, ఎన్ని రికార్డ్స్ ఉన్నా సరే ఎగ్జిక్యూట్ అవుతుంది అది. సో ఎందుకంటే ఎగ్జిక్యూట్ అవుతుంది కాకపోతే మనకు అవసరం లేదు కదా, అంతే. సో ఒక రో ఉంటే 1 టైం చూపెడుతుంది అంతే. సో ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ఎగ్జిక్యూట్ చూపిస్తుంది. సిస్ డేట్ ఏమొచ్చింది, 18/12/2024. సిస్ డేట్ అంటే అర్థమైంది, ఈరోజు డేట్. ఏ రోజు నార్మల్గా ఏం చేస్తామంటే ఏదైనా టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏ రోజు ఎగ్జిక్యూట్ అయ్యింది, ఓకేనా, ఇది అనేది ఎలా చేస్తారంటే ఒక కాలం ఉంటుంది అనుకో, క్రియేటెడ్ ఆన్. నార్మల్గా క్రియేటెడ్ ఆన్ అనే కాలం ఉంటుంది. క్రియేటెడ్ ఆన్ అంటే ఏంటంటే ఎప్పుడు క్రియేట్ అయింది. సో ఈ కాలం వాల్యూకి మనం ఏం చేస్తామంటే సిస్ డేట్ అని పెడతాం వాల్యూ, అంటే ఏ రోజు ఎగ్జిక్యూట్ చేస్తే ఆ రోజు డేట్ అని, ఓకేనా.
ఈ కాలమ్స్ క్రియేటెడ్ ఆన్, అప్డేటెడ్ ఆన్ అలా ఉంటాయి అన్నమాట. ఏ రోజు క్రియేట్ అయింది, ఏ రోజు అప్డేట్ అయింది, దానికి వాల్యూస్ మొత్తం మనం ఏమి ఇస్తామంటే సిస్ డేట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ టైం స్టాంప్. కరెంట్ టైం స్టాంప్ ఏమి ఇస్తుందంటే అది ఈ విధంగా ఇస్తుంది. ఈరోజు డేట్, మంత్, ఇయర్, దాంతోపాటు అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఇవన్నీ మిల్లీ సెకండ్స్, ఏఎంఆర్ పిఎం. అయితే ఏఎం, ఇక్కడ ఏఎం ఉంది. ఏషియా, కలకత్తా అంటే రీజియన్, టైం రీజన్ అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రీజియన్ ఉంటుంది టైము. సో అది ఏషియా, కలకత్తా. ఓకేనా, ఇదేమిస్తుంది కరెంట్ టైం స్టాంప్. కరెంట్ టైం స్టాంప్ అంటే కరెంట్ డేట్, అవర్స్, మినిట్స్, సెకండ్స్. సో ఎక్కడన్నా అది అవసరం వచ్చినప్పుడు అది. సో లాస్ట్ డే అంటే ఏం చెప్పినాము, సో మనం ఇచ్చిన డేట్కి సంబంధించిన మంత్ లాస్ట్ డే అంటే లాస్ట్ డే గివెన్. సో ఇట్ విల్ గివ్ లాస్ట్ డే ఆఫ్ ద గివెన్ మంత్. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే సెలెక్ట్ లాస్ట్ డే. ఏం పాస్ చేసినాను నేను, 9th మే. 9th మేనే కాదు, మేలో రాహుల్ వాయిస్ బ్రేక్ అది మీ సైడ్ నెట్వర్క్ ఏమో ప్రాబ్లం. అవునా, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఎక్స్ప్రెస్ మారిపోతున్నా, అర్థం కాదా? నాకు వినపడుతుంది నీట్గా, క్లియర్గా. మీకు వినపడలా? నెట్వర్క్ లాగ్ అవుతుంది కొంచెం. ఓకే ఓకే, మీరు చెప్పేది కూడా మీరు ఒక రోజు సెలెక్ట్ చేస్తుంటే ఆ రోజు సెలెక్ట్ అవ్వట్లేదు, అంటే పై రోలోనే ఉంది, లాగ్ అవుతుంది మొత్తం స్క్రీన్. అవునా, అందరికి అట్లానే ఉందా? నాకు అందరికి నెట్వర్క్ స్లో అనుకుంటా సార్. మీరు ఒక నిమిషం ఉండు, ఫోన్ నెట్వర్క్ మారుస్తా. ఇక్కడ వైఫై రాలా వెళ్తాయి పీజీలో సరిగ్గా. వాడుతా ఉంటారు, తెల్లారితో లేచాడా? నిన్న కూడా రాలే అది. ఒక నిమిషం ఉండు, నాది నెట్వర్క్ మారుస్తా. చేంజ్ చేసిన. ఓకే, ఇప్పుడు ఏమన్నా తేడా ఉందా? వాయిస్ ఓకే ప్రెజెంట్. ఓకే, సెలెక్ట్ చేసినాను ఇప్పుడు. అది అవుట్పుట్ సెలెక్ట్ చేస్తున్నాడు. అవుట్పుటా? సరే, ఒకసారి నేను స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేస్తాను. ఓకే, ఓకే, ఇప్పుడు కనబడుతుందా ప్రాపర్గా? లోడ్ అవుతుందన్న స్క్రీన్. ఇంకా రావట్లేదు. మీకు వస్తుంది గౌతు? ఇప్పుడు చూపిస్తాను స్క్రీన్. ప్రశోభ్ కనబడుతుందా? సుబ్బు కనబడుతుంది సార్. ఓకే ఓకే ఓకే, రాహుల్ నీకు కనపడలేదన్న. చెప్పండి. ఓకేనా? సో లాస్ట్ డే కదా, లాస్ట్ డే ఏం చేస్తుంది అంటే మనం పాస్ చేసిన మంత్ లాస్ట్ డే రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేనేం పాస్ చేసినాను ఇక్కడ 9th మే 2023. 9th మే 2023. సో ఏం చేస్తుంది అంటే మేకి సంబంధించిన లాస్ట్ డే ఎప్పుడు వస్తుంది? సో 31st మే 2023. సో ఇక్కడ డేట్ ఈ మంత్లో ఏ డేట్ ఇచ్చినా సరే అది రిటర్న్ చేసేది ఏ రిటర్న్ చేస్తుంది అంటే 31st మే 2023. సో 1 మే 1 ఇచ్చినా, మే 30 ఇచ్చినా సరే అది రిటర్న్ చేసేది ఏం రిటర్న్ చేస్తుంది అంటే 31st 5th 2023. అంటే ఏ డేట్తో సంబంధం లేదు ఇక్కడ, జస్ట్ మంత్, ఇయర్. ఆ మంత్కి సంబంధించిన ఆ ఇయర్లో ఏ డేట్ వస్తుంది. ఇక్కడ ఫిబ్రవరి 2023 అంటే ఏం వచ్చింది? 28 ఫిబ్రవరి 2023. సో అదే 2024 పాస్ చేస్తే 29th. సో 2024 కదా ఇయర్. సో 2024 ఫిబ్రవరిలో ఏ డేట్ లాస్ట్లో వస్తుందంటే 29. ఓకేనా? సో డేట్ ఫంక్షన్స్ చెప్పేసి స్టాప్ చేస్తాను నేను ఈరోజు. ఓకే,
నెక్స్ట్ మంత్స్ బిట్వీన్ అంటే ఏంటంటే 2 డేట్స్ ఇస్తాం. ఫస్ట్ ఏమంటే టు డేట్, సెకండ్ ఫ్రమ్ డేట్. అంటే ఫ్రమ్ డేట్ నుంచి 2 డేట్కి మధ్యలో ఎన్ని మంత్స్ గ్యాప్ ఉంది, ఓకేనా. సో అది నంబర్ ఇస్తుంది. నంబర్ అంటే ఏమంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్ని మంత్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడు సిస్ డేట్, ఈరోజు డేట్ సిస్ డేట్ నుంచి సో 01 అంటే అక్టోబర్ 1 2022కి ఎన్ని మంత్స్ ఉంది, ఎన్ని మంత్స్ ఉన్నాయి, దగ్గర 26 మంత్స్ ఉంది. 26 నేను అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు అది ఆ వాల్యూ అర్థమవుతుందా. ఇది నేను సిస్ డేట్ ఏ రోజు ఎగ్జిక్యూట్ చేసి ఉంటాను, ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఎగ్జిక్యూట్ చేసి ఉంటాను. సో అది రిజల్ట్. సో ఈరోజు సిస్ డేట్ అంటే ఈరోజు డేట్ నుంచి అక్టోబర్ 1 2022కి మధ్యలో ఎన్ని మంత్స్ ఉన్నాయంటే 26 మంత్స్. 0.5 ఉంది అంటే ఏమంటే దీని మీనింగ్ హాఫ్ మంత్ కంప్లీట్ అయిందని. 26.5 సంథింగ్ ఉంది కదా, అంటే 26.5 మంత్స్ కంప్లీట్ అయింది అరౌండ్. సో మంత్స్ బిట్వీన్ 09 మే 2023, 03 అక్టోబర్ 1997. సో దీని మధ్యలో డేట్స్ మంత్స్ కనుక్కోవాలనుకున్నప్పుడు ఇలా కనుక్కోవాలి. 29 మే 2023 ఇలా. సో లాస్ట్ టైం సాయికు ఎవరికో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినారు. ఏమడిగినారంటే సో కొరి ఒకరు కనుక్కోవాలా, ఎవడైతే 2 ఇయర్స్ 5 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళకి బోనస్ ఇవ్వాలా, ఓకేనా. ఎలిజిబుల్ ఫర్ బోనస్ హూ ఆర్ కంప్లీటెడ్ 5 ఇయర్స్. ఎలా కనుక్కుంటాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఏం చేస్తాం, మంత్స్ బిట్వీన్ కనుక్కుంటాం. మనం టీహెచ్ఎస్ మంత్స్ బిట్వీన్ 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలంటే ఎప్పటికి, ఈ రోజుకి. అర్థమవుతుందా. సిస్ డేట్ కామా హైర్ డేట్లో ఉంటుంది ఎప్పుడు జాయిన్ అయినాడు అన్నది హైర్ డేట్. సో మంత్స్ బిట్వీన్ సిస్ డేట్ కామా హైర్ డేట్ ఎలా ఉండాలా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ఎందుకు ఇచ్చినాము, 60 మంత్స్ని. సో మంత్స్ బిట్వీన్ ఏం రిటర్న్ చేస్తుంది, ఈ 2 డేట్ల మధ్యలో ఎన్ని మంత్స్ ఉన్నాయి అనేది రిటర్న్ చేస్తుంది. అర్థం అవలా గౌతమ్. సో మంత్స్ బిట్వీన్ సిస్ డేట్ అంటే ఈరోజు డేట్, అతను జాయిన్ అయిన డేట్, ఆ 2 మధ్యలో మంత్స్ ఎన్ని ఉండాలంటే 60 ఆర్ అబవ్ ఉండాలి. 60 ఆర్ అబవ్ ఉంటే హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ హైక్. సో ఈ క్వరీ అడిగినాడు, ఎవరికి అడిగినాడు నాకు గుర్తులేదు. వీళ్ళందరూ ఎలిజిబుల్లే. ఎందుకు, మోర్ దాన్ 5 ఇయర్స్. సో మన డేటా లెస్ డేటా లేదు. సో వీళ్ళందరూ ఎలిజిబుల్ లెక్కకి. ఎప్పుడు 81, 82 అంటే వాళ్ళందరూ ఎలిజిబుల్ అనుకో. సో ఇది క్వరీ. సో అన్న ఉమర్ అన్న, ఈ మనకి ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ కానీ నెంబర్ ఫంక్షన్స్ కానీ జస్ట్ క్వరీని అంతే చేయడానికే కదా, మనం మామూలుగా డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఇవన్నీ క్వరీస్ కోసమే బిల్డ్ చేస్తాం, ఓకేనా. క్వరీలో అవుట్పుట్ ఎలా కావాలా, అర్థమైందన్న, ఓకేనా, అంతే. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏమంటే ఫైండ్ అవుట్ ద ఎంప్లాయీస్ who completed 5 years. ఓకేనా, 5 ఇయర్స్ కంప్లీట్ అయిన ఎంప్లాయీస్ని కనుక్కోమన్నాడు అనుకో. ఎవడు అంటే వీళ్ళు, అంతే. స్టార్ బదులు ఈయనేం పెట్టినాం అనుకో, వాళ్ళు, ఈయనే. అర్థముందా. 10% బోనస్ అన్నాడు అనుకో, ఏం చేయాలా, 10% హైక్ చేయాలి శాలరీకి, అంతే. ప్రస్తుతానికి మనం ఏం కనుక్కున్నాం, ఫైండ్ ద ఎంప్లాయీస్ హూ కంప్లీటెడ్ 5 ఇయర్స్ ఇన్ ఆర్గనైజేషన్. అంతే. సో ఇది క్వరీ. దానికి ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఏం అడుగుతున్నాడు, ఎలా వస్తుంది. ఈ ఫంక్షన్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. సో మంత్స్ బిట్వీన్ ఏం రిటర్న్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ మంత్స్ రిటర్న్ చేస్తుంది. ఈ రోజు నుంచి అతను వాళ్ళు జాయిన్ అయిన మధ్యలో 60 మంత్స్ ఉన్నింది అనుకో, దాని మీనింగ్ ఏంటంటే అతను 5 ఇయర్స్ కంప్లీట్ చేసినట్టే.
అదే. సో ఇది లాజిక్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 560. సో ఇది ఒక సింపుల్ లాజిక్. ఎనీ డేట్ మైనస్ డేట్, ఏ డేట్ అయినా సరే ఆ డేట్కి ఈ డేట్కి మధ్యలో మైనస్ మనం ఆపరేట్ చేసినామంటే, మైనస్ సింబల్ పెట్టినామంటే నంబర్ ఆఫ్ డేస్ అనేసి ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 18 డిసెంబర్ 2024 మైనస్ January 1st 2024 అనేసి ఇచ్చినామంటే ఏమొస్తుందంటే, ఈ రోజు నుంచి January 1st మధ్యలో ఎన్ని డేస్ ఉన్నాయో ఆ నంబర్ ఆఫ్ డేస్ వస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ ట్రంక్ ఆఫ్, సో ట్రంక్ వదిలేసాయి, ట్రంక్ ఎందుకు చెప్పినాను చెప్తాను. నేను ట్రంక్ తీసేస్తున్నాను నేను. సో ఇక్కడ ఏమొచ్చిందంటే సిస్ డేట్ మైనస్ హైర్ డేట్. సో సిస్ డేట్ ఒక డేట్, హైర్ డేట్ ఒక డేట్. అంటే సిస్ డేట్, ఇది సిస్ డేట్, ఇది హైర్ డేట్. నేను పక్కన ప్రింట్ చేసినాను కదా, సిస్ డేట్ హైర్ డేట్. సో ఇది సిస్ డేట్ అంటే ఈరోజు డేట్ మైనస్ హైర్ డేట్. సో వాళ్ళు జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అయిందంటే 15,737 పాయింట్ సంథింగ్ ఏదో వచ్చింది. సో అది అవర్స్ మినిట్స్తో క్యాలిక్యులేట్ చేసుకునింది. సో కాబట్టి మనం ట్రంక్ చూసుకున్నాం. సో మనకు డెసిమల్స్ వద్దు కాబట్టి, సో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ అయ్యింది, అదే 15,737 డేస్ అయింది ఆడ జాయిన్ అయ్యి. సో ఇతను 15,937. సో ఒక డేట్ మైనస్ డేట్ ఇస్తే ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ వస్తుంది. సో ఇక్కడ అదే ఇచ్చింది, నంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ those two dates, ఆ రెండు డేట్ మధ్యలో ఎన్ని రోజులు. సో దాన్ని ట్రంక్ చేస్తే ఏమవుతుంది, డెసిమల్ పోతుంది, డెసిమల్ పోయింది, నెంబర్ ఆఫ్ డేస్ మాత్రమే మిగిలింది. సో డేట్ ప్లస్ నంబర్ వేస్తే ఏమవుతుందంటే, ఈ డేట్ నుంచి మనం ప్లస్ చేసినాం కదా అనే నెంబర్ ఆఫ్ డేస్ ముందుకు వెళ్ళిపోతుంది. సో ఈ డేట్ ప్లస్ 2 ఇచ్చినానంటే 20 డిసెంబర్, ప్లస్ 5 ఇచ్చినానంటే 23 డిసెంబర్, ప్లస్ 50 60 అన్నాం అనుకో, సో అన్ని నెంబర్ ఆఫ్ డేస్ ముందుకు వెళ్ళిపోతుంది. సెలెక్ట్ సిస్ డేట్ ప్లస్ 20 ఫ్రమ్ డ్యూయల్, అంటే ఈరోజు నుంచి 20 డేస్ తర్వాత. సో ఇది. సో నార్మల్గా ఏం చేస్తామంటే, సో ఎండ్ డేట్ 5 డేస్ 60 డేస్ కంప్లీట్ అవ్వాలా. ఎప్పుడు మనకి అవుతుంది ప్రొబేషన్ పీరియడ్ అంటే ఒక 180 డేస్. నోటీస్ పీరియడ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 90 డేస్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో, సో రిజిగ్నేషన్ డేట్ ఉంటుంది అనుకో, సెలెక్ట్ రిజిగ్నేషన్ డేట్, అంటే ఇది రిజిగ్నేషన్ డేట్ ఉంటుంది. సో రిజిగ్నేషన్ డేట్ ప్లస్ 90 డేస్ ఏమవుతుంది తంది, లాస్ట్ వర్కింగ్ డే. సో ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ప్లస్ 90 డేస్ అంటే అది. సో లేదు ఏదైనా డెలివరీ ఉంది, 5 డేస్లో డెలివరీ ఉంది. సో ఎండ్ డేట్ ఎప్పుడు అంటే సిస్ డేట్, ఆర్డర్ చేసింది సిస్ డేట్ అయితే డెలివరీ డేట్ ఎప్పుడు సిస్ డేట్ ప్లస్ 5. అర్థమవుతుందా? అలా ఫ్రమ్ డ్యూయల్. సో ఇది ఈరోజు ఆర్డర్ చేసినాము. సో డెలివరీ డేట్ బిఫోర్ ఎప్పుడు ఉండాలా, 23rd ఉండాలా. సో ఈ విధంగా ప్లస్ చేస్తాము. 1 సెకండ్. माँ बोल माँ, क्लास बोलता हूँ माँ. चलो क्या वो सच क्या हुआ, वो क्या सच का क्या नहीं ले माँ. अच्छा ले, क्लास में हूँ बीच में. ఓకే ఓకే. సో ఈ విధంగా మనం డేట్కి మనం నంబర్ ఇచ్చినామంటే అన్ని నెంబర్ ఆఫ్ డేస్ తర్వాత వచ్చే డేట్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు తర్వాత ఎన్ని రోజులు వస్తుంది అన్నట్లు. సో అది లాజిక్. సో అదే డేట్ -10 అన్నాం అనుకో, 10 డేస్ బిఫోర్. డేట్ -5 అన్నాం అనుకో, 5 డేస్ బిఫోర్ ఏ డేట్ ఉంటుందో ఆ డేట్. సో 10 - 10 అంటే 6 అంటే 8. 6 డేట్ -10 8. సో ఈరోజు డేట్ 18. సో రిటర్న్ ఏమొచ్చింది 8. సో ఇది సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. నోట్ ఎవడన్నా సరే కొరీలో +10 +12 అని పెట్టినాడంటే దాని మీనింగ్ ఏమంటే సో 12 డేస్ తర్వాత అని. ఓకేనా?
సో అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏముందంటే నెక్స్ట్ డే అంటే ఏం చెప్పినాము, సో ఒక డేట్ ఇస్తాము, ఆ డేట్ తర్వాత డే ఇస్తాం. అంటే దాని మీనింగ్ ఏమంటే నెక్స్ట్ ఆ డే ఎప్పుడు వస్తుంది. సో నెక్స్ట్ డే ఆఫ్ సిస్ డేట్ ట్యూస్డే. సో ఈరోజు తర్వాత వచ్చే ట్యూస్డే ఎప్పుడు, ఈరోజు తర్వాత ట్యూస్డే ఎప్పుడు వస్తుంది, ఈరోజు 18 తర్వాత ట్యూస్డే ఎప్పుడు వచ్చింది, 24th. ఇది 24th. ఓకేనా. సో ఏ రోజు అయితే ఆ రోజు తర్వాత. సో ఇక్కడ ఇది వెడ్నెస్డే అంటే ఇంకా 25. ఈరోజు వెడ్నెస్డే, ఈరోజు లెక్క చేసుకోదు, కమింగ్ ఈరోజు కాకుండా ఎప్పుడు వస్తుంది, 25. అదే థర్స్డే అనుకో రేపే వస్తుంది. సిస్ డేట్ థర్స్డే అన్నాం అనుకో రేపే వస్తుంది. వెడ్నెస్డే అంటే నెక్స్ట్ వీక్ వెడ్నెస్డే. ఎప్పుడు వచ్చింది, 25th. అదే నేను వెడ్నెస్డే కాకుండా థర్స్డే, థర్స్డే అని అనుకో ఎప్పుడు వచ్చింది, రేపు. నెక్స్ట్ థర్స్డే ఇప్పుడు రేపు, కాబట్టి రేపు డేట్. సో విత్ ఇన్ 1 వీక్ లోపల వస్తుంది అది. సో ఇక్కడ ఏదైనా డేట్ మనం మాన్యువల్గా హార్డ్ కోడ్ చేయాలంటే ఏం చేయాలి, ఇన్పుట్ ఏ విధంగా ఇస్తామో ఆ ఫార్మాట్లో ఇవ్వాలి. 3rd October 1997 తర్వాత ఫ్రైడే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే 10th October అంట. ఎప్పుడు వస్తుంది, 10th October. 3rd October తర్వాత అది. సో సిస్ డేట్ తర్వాత సాటర్డే, ఇవన్నీ ఇవే సేమ్. ఓకే. యాడ్ మంత్స్ అంటే ఏంటంటే ఒక డేట్ నెంబర్ ఆఫ్ మంత్స్ టు యాడ్ ఇచ్చినామంటే అన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ వస్తుంది అనమాట, యాడ్ మంత్స్. సో ఇలా. సో సిస్ డేట్ 2 అంటే ఈరోజు ఈ మంత్కి 2 months యాడ్ చేసిన తర్వాత డేట్ ఏదో అది వస్తుంది. ఈరోజు 18th December, 2 months తర్వాత ఏ డేట్ వస్తుంది, 18th February. ఓకేనా. అదే నెగిటివ్ ఇచ్చినామంటే ప్రీవియస్ మంత్ వస్తుంది. నెగిటివ్ ఉన్నాం అనుకో, సెలెక్ట్ యాడ్ అండర్స్కోర్ మంత్స్ ఆఫ్ సిస్ డేట్ -2 ఫ్రమ్ డ్యూయల్. సెలెక్ట్ ఏమొచ్చింది, October 18th, 2 months బిఫోర్. ఓకేనా డేట్. సో ఏమొచ్చింది, ఈరోజు సిస్ డేట్ ఇదైతే 18 అయితే సిస్ డేట్ ఏముంటుంది, 18/12/2024 అయితే యాడ్ అండర్స్కోర్ మంత్స్ ఆఫ్ సిస్ డేట్ -2 అంటే ఏమొస్తుంది, ఏమొచ్చింది 18/10/2024. అదే యాడ్ మంత్స్ ఆఫ్ సిస్ డేట్ 2 ఇచ్చినామనుకో ఏమొస్తుంది, 2 months యాడ్ అయ్యి 2 months తర్వాత వచ్చిన డేట్, వచ్చే డేట్ ఇది 18th February 02/2025. ఇది. సో అర్థమైంది ఇక్కడ దాకా, యాడ్ మంత్స్, అర్థమైంది. సిస్ డేట్, కరెంట్ టైం స్టాంప్, ఆ తర్వాత లాస్ట్ డే, మంత్స్ బిట్వీన్, ఇంకా యాడ్ మంత్స్, ఇంకేం చెప్పినాము, నెక్స్ట్ లాస్ట్ డే అంటే ఏంది, మనం ఒక మంత్ ఇస్తాం, ఒక డేట్ ఇస్తాము, ఆ మంత్కి సంబంధించిన లాస్ట్ డే. మంత్స్ బిట్వీన్ అంటే 2 months మధ్యలో ఎన్ని మంత్స్ ఉన్నాయి అని కనుక్కోవడానికి. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్ని. నెక్స్ట్ డే అంటే ఏంటంటే సో కమింగ్ డే ఏ డేట్లో వస్తుంది. సో ట్యూస్డే ఇస్తే నెక్స్ట్ ట్యూస్డే ఎప్పుడు, థర్స్డే అంటే నెక్స్ట్ థర్స్డే ఎప్పుడు. యాడ్ మంత్స్ అంటే 2 months, మంత్ ఒకటి ఇస్తాము, నంబర్ ఇస్తాము, అన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ని యాడ్ చేస్తాడు. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినాడు,
రిజల్ట్ ఆఫ్ బిలో స్టేట్మెంట్ అది పక్కన పెట్టు, అది ఇప్పుడు అవసరం లేదు. సో ఏమడిగినాడంటే ప్రీవియస్ మంత్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఓకేనా. ఈ మంత్ కాదు, ప్రీవియస్ మంత్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు నాకు చూపించు. ఏ రోజు ఎగ్జిక్యూట్ చేస్తానో అప్పటికి. ఇప్పుడు ఈ మంత్ డిసెంబర్ ఎగ్జిక్యూట్ చేసినాను అనుకో, నవంబర్ 1st ఇప్పుడు వస్తుంది, ఓకేనా. నవంబర్ 30th లాస్ట్ డేట్ ఇప్పుడు. సో అనేది ప్రింట్ చేయాలి. సో నేను ఇంకా ట్రంక్ చెప్పలేదు, సరే ఓకే. సో ప్రీవియస్ మంత్ నేను ఎలా కనుక్కుంటారు, ఈ రోజు నుంచి నేను ప్రీవియస్ మంత్ యాడ్ మంత్స్ ఆఫ్ సిస్ డేట్ -1 ఇది చేస్తే ఏమొస్తుంది, ఫ్రమ్ జ్యూయల్. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది, ప్రీవియస్ మంత్ సేమ్ డేట్ వస్తుంది. సో ఈ డేట్లో లాస్ట్ డేట్ కనుక్కోవాలనుకున్నాను, నేను ఏం చేయాలా, లాస్ట్ డే వచ్చిన రిజల్ట్ నేను ఏం చేయాలంటే లాస్ట్ డేకి పాస్ చేయాలి. సో ఇది ఒక డేట్ ఇస్తూ ఉంది, ఈ డేట్ నేను ఏం చేయాలంటే లాస్ట్ డేకి పాస్ చేయాలి, లాస్ట్ అండర్స్కోర్ డేకి పాస్ చేయాలి, లాస్ట్ డే. ఇదేమిస్తుంది, ప్రీవియస్ మంత్ లాస్ట్ డే ఇస్తుంది. ఏమిచ్చింది, 30th నవంబర్, ఓకేనా. ఓకే, సో ఇది లాస్ట్ డే అయిపోయింది. ప్రీవియస్ మంత్లో నేను ట్రంక్ చేసినాను అనుకో, ఆ ట్రంక్ నెక్స్ట్ చెప్తాను, నేను ఇంకా చెప్పలా. సో యాడ్ మంత్స్ కోసం చెప్తాను ఇక్కడ నేను. ట్రంక్ ఆఫ్ ఈ మంత్ నేను పాస్ చేసినాను అనుకో, కమా మంత్ని ట్రంక్ చేసినాను అంటే, సో ఇది వాడు అడిగిన క్వరీ 01/11/30/11. సో ఇది వాడు క్వరీ. సో వాడు ఏ రోజు అయితే ఎగ్జిక్యూట్ చేస్తాడో ఆ రోజు సంబంధించిన ముందు నెల, ఓకేనా, ముందు నెలలో ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ అని ప్రింట్ చేయాలి. సో నేను తర్వాత చెప్తాను, ఇది ఎప్పుడు చెప్తానంటే నంబర్స్ చెప్పినప్పుడు చెప్తాను. సో ట్రంక్ రౌండ్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే ఒక క్వరీ ఇచ్చినాడు, ఓకేనా. ఆ క్వరీకి సంబంధించిన రిజల్ట్ ఏమొస్తుంది, ఆ క్వరీ ఏంటంటే సెలెక్ట్ డిస్టింక్ట్ లాస్ట్ డే ఆఫ్ టు డేట్ 13 September -level +1. సో ఇక్కడ లెవెల్ అనే కీవర్డ్ రాగానే ఏం చేయాలంటే మనము ఏమర్థం చేసుకోవాలనుకున్నామంటే మల్టిపుల్ లెవెల్స్లో వస్తూ ఉంది, ఒక లెవెల్ కాదు, అది మల్టిపుల్ రోస్ రిటర్న్ అవుతూ ఉంది. సో కనెక్ట్ బై లెవెల్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దాం, రివర్స్లో వద్దాం. ఇది పెట్టాను, తర్వాత నేను కాపీ చేస్తాను. సో కనెక్ట్ బై లెవెల్ ఒక క్వరీ రాసుకున్నాం. ఫస్ట్ సెలెక్ట్ లెవెల్ ఫ్రమ్ డ్యూయల్ కనెక్ట్ బై లెవెల్ <= 10 అన్న ఇది క్వరీ. మన క్వరీ ఇదేం రిటర్న్ చేస్తుంది, 1 to 10 రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ లెవెల్లో ఏం చేసినాడంటే వాడు కనెక్ట్ బై లెవెల్లో 1 డేట్ మైనస్ ఇంకో డేట్ ఇచ్చినాడు. డేట్ మైనస్ డేట్ అంటే ఏం చెప్పినాం మనం. సో 2 డేట్ అనేది నేను చెప్తాను. సో ఇది డేట్, యాక్చువల్గా ఇప్పుడు డేట్ మైనస్ డేట్ అంటే ఏమొస్తుంది, నంబర్ ఆఫ్ డేస్ వస్తుంది. అర్థమవుతుందా. డేట్ మైనస్ డేట్ అంటే ఏమంటే ఆ డేట్కి మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయో వస్తుంది. సో ఇంతకుముందు చూసినాం కదా, సిస్ డేట్ మైనస్ హైర్ డేట్ అంటే ఏమొచ్చింది, ఈ రోజు నుంచి హైర్ డేట్కి మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులు వస్తుంది. సో ఇక్కడ ఇయర్ చూసుకున్నా సరే 2022 17 ఏదో సమ్ 100 వస్తుంది అనుకుందాం, 100 200 300 వస్తుంది, ఒక నంబర్ వస్తుంది. కనెక్ట్ బై లెవెల్ <= 100 అంటే ఏంది, లెవెల్ 100 టైమ్స్ ప్రింట్ అవుతుంది. పక్కన పెడితే ఇక్కడ ఏమి చూసినట్టు చూద్దాం. లాస్ట్ డే ఏమి ఇస్తుంది, ఇప్పుడు మంత్కి సంబంధించిన లాస్ట్ డే ఇస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే September 2022కి -1 -2 -3 -4 -5 -6 అనేసి వెళ్తూ ఉంటాడు. ఒక లాజిక్ ఆలోచించినామంటే ఇక్కడ ఎన్ని రోజులు వెళ్తుంది అంటే ఇది 13th September 22 నుంచి నవంబర్ 2017 వరకు వెళ్తుంది. అది బ్యాక్ వెళ్తూ ఉంటుంది. బ్యాక్ వెళ్ళడం ఇది -1 -2 -3 -4 -5 -1 అంటే 12
-2 అంటే 11 సెప్టెంబర్, -3 అంటే 10th సెప్టెంబర్, -4 అంటే 9th సెప్టెంబర్. అట్లా ఎక్కడ దాకా వెళ్తుంది అంటే November 1st వరకు వెళ్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇక్కడ ఎంత నెంబర్ వస్తుందో మనకు తెలియకపోయినా పర్లేదు, ఇది ఏం వస్తుందో తెలియాలి. ఏమి ఇస్తూ ఉంది, ఈ డేట్కి మధ్యలో ఉన్న ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ వస్తూ ఉందో అన్ని డేస్ అది రిపీట్ అవుతుంది. సో ఇక్కడ ఏం కనుక్కుంటున్నాం, లాస్ట్ డే అంటే ఏంది, లాస్ట్ డే కనుక్కుంటున్నాం, అంటే ఆ మంత్లో లాస్ట్ డే. సో ఇది బ్రాకెట్లో ఉండేది ఏమి ఇస్తుంది, ఫస్ట్ టు డేట్ ఆఫ్ 13th September 2022 -1 అంటే ఏంది, -1 అంటే 12, ఇక్కడ +1 ఉందంటే -1 + 1 0, ఓకేనా, -1 + 1 0. సో లాస్ట్ డే ఆఫ్ 13th September 2022 అంటే ఏంది, సెప్టెంబర్ 30, 13th September అయినా 30, 12th September అయినా 30, అట్లా ఆ మంత్లో ఏ డేట్కైనా సరే అది 30. సో డిస్టింక్ట్ అంటే ఏంటంటే డూప్లికేట్ లేకుండా, వచ్చిందే మళ్ళీ రాకుండా వన్ టైం రమ్మని, యూనిక్గా రావాలని. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ 1st September నుంచి 13th September వరకు లాస్ట్ డే అన్నీ సేమే, ఓకేనా, 30 సెప్టెంబర్. సో సింపుల్గా చెప్పాలంటే November 2017 నుంచి September 22 వరకు ప్రతి నెల లాస్ట్ డే ఎప్పుడో ఆ కొరి అది ఇస్తుంది. అర్థమైందా? సో September 2022కి November 2017కి మధ్యలో ఉన్న ప్రతి నెల లాస్ట్ డే అది రిటర్న్ చేస్తూ ఉంది. సో ఆర్డర్ బై 1 అన్నామంటే ఏమంటే ఆర్డర్ బై ఫస్ట్ కాలం, ఈ కాలంలో ఫస్ట్ రావాలి అంటే చూడు, November 2017 లాస్ట్ డే ఎప్పుడు 30, December 31st, January 31st, 28th February, అట్లా ఎక్కడ దాకా వెళ్ళింది అది, September 30. సో ఇలా అనలైజ్ చేయగలిగితే చాలు. అర్థమైందా? కనెక్ట్ బై లెవెల్ అంటే మల్టిపుల్ రికార్డ్స్ వస్తున్నాయి. సో ఎన్ని రికార్డ్స్ రిపీట్ అవుతుంది అంటే మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుందో అన్ని టైమ్స్ ఇది రిపీట్ అవుతుంది. సో లాస్ట్ డే మనం నేర్చుకొని ఉన్నాం అనుకో, లాస్ట్ డే ఏమి ఇస్తుంది, ఈ మంత్కి సంబంధించింది లాస్ట్ డే ఇస్తుంది. సో ఇక్కడ డిస్టింక్ట్ అంటే ఏంటంటే డూప్లికేట్ లేకుండా వన్ టైం రావాలా అది. సో ఇక్కడ కింద మొత్తం ఉంది రాస్తున్నాను. గౌతమ్ అర్థమైందా అది? అర్థమైంది అన్న. ఓకేనా? ఇక్కడ రాసినాను చూడు. ఓకే. సో మనం కనెక్ట్ బై ఉంది కదా, కనెక్ట్ బైలో ఏముంది ఇక్కడ 1778 అంటే ఆ లెవెల్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 1778 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ ఇలా ఎగ్జిక్యూట్ అయ్యింది 1778, 1 to 1778. సో నార్మల్గా ఏం జరుగుతుంది, టు డేట్ ఆఫ్, సో ఇక్కడ నార్మల్గా డేట్ -1 -2 +2 అన్నాం అనుకో, డైరెక్ట్ ఏ విధంగా హార్డ్ కోడెడ్ వాల్యూ ఉంటే ఏమవుతుందంటే ఇది నంబర్ అనుకుంటుంది. ఇది నంబర్ కాదు, కన్వర్ట్ టు డేట్ అంటాం. సో నార్మల్గా క్యాలిక్యులేషన్ ఎక్కడ జరుగుతుంది, ఇదేం దీని మీనింగ్ ఏంటంటే ఏదో డేట్ 13 September 2022 మైనస్ లెవెల్ ఎంత 1 + 1. సో నార్మల్గా మైనస్ ప్లస్లు ఉంటే నార్మల్ దానికంటే ముందు అది నంబర్ అని అనుకుంటుంది, బై డిఫాల్ట్ నంబరే ఉండాలా అనుకుంటుంది. అది క్యాలిక్యులేషన్ జరుగుతుంది కదా, సో ఇది కూడా నంబరే అనుకుంటుంది. సో ఈ టు డేట్ పెట్టలేదనుకో ఇన్వాలిడ్ నంబర్ అనే ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే అది ఎక్స్పెక్టింగ్ నంబర్, ఏదన్నా రెగ్యులర్ అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయనుకో, ప్లస్ మైనస్ ఈ విధంగా ఆపరేషన్ జరుగుతూ ఉంది, బై డిఫాల్ట్ అది నంబరే అనుకుంటా ఉంది. సో మనం ఏం చెప్పాలంటే ఇది నంబర్ కాదు, డేట్కి సంబంధించిన క్యాలిక్యులేషన్ చేసుకో అని చెప్పేదానికి టు డేట్ అని పెడతాం. సో అందుకే టు డేట్ వచ్చింది, అది పోన్ అర్థం అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ట్రంక్ నంబర్ చూసినాం కదా, ట్రంక్ నంబర్లో ఏం చేసినాం మనం, సో 12.56 ఇలా ఉన్నింది అనుకో, ఏం చేసింది ఇది ట్రంక్ డెసిమల్ తీసేసింది, ఏమిచ్చింది రిటర్న్ 12 ఇచ్చింది. అదే ట్రంక్ ఆఫ్ నంబర్ విత్ డెసిమల్స్ అన్నాం అనుకో, ట్రంక్
ఎన్ని నెంబర్ ఆఫ్ డెసిమల్స్ కావాలో అది 12.56, 1 అంటే ఏంది 1 డెసిమల్ నెంబర్ కావాలి 12.5. ఆ పక్కన 5 ఉందా 6 ఉందా ఏం వెరిఫై చేయదు, జస్ట్ ట్రంక్ చేసేస్తుంది అక్కడ దాకా. 1 ఉంటే 1 డిజిట్, 2 ఉంటే 2 డిజిట్స్, ఇలా ఉంది అనుకో, 2 అన్నాం అనుకో, దాని మీనింగ్ ఏంది 2 డెసిమల్స్ అని. 2 అంటే ఏందని 2 డెసిమల్స్, 12.56 కదా, 56. సో ఇదే విధంగా ట్రంక్ డేట్స్ కూడా ఉంటుంది. డేట్స్కి ఇచ్చేటప్పుడు మనము సిస్ డేట్ కాలం నేమ్ ఏదైనా ఉంటే ఓకే బై డిఫాల్ట్ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. నోట్ ఇక్కడ చూడు, ఇఫ్ యూ పాస్ హార్డ్ కోడెడ్ వాల్యూ ఫర్ రౌండ్ అండ్ ట్రంక్ బోత్ ఆర్ మైనస్ కానీ ప్లస్ కానీ, దెన్ వీ హ్యావ్ టు యూస్ టు డేట్ ఆఫ్ దట్ డేట్, టు డేట్ ఆఫ్ దట్ డేట్. సో ఇక్కడ చూడు, ట్రంక్ ఆఫ్ 15th August 2023 అన్న. ట్రంక్ ఆఫ్ అది ట్రంక్ అనే ఫంక్షన్ నంబర్ కూడా ఉంది కాబట్టి అది ఏమనుకునింది అంటే ఎర్ర ఏం వచ్చింది, ఇన్వాలిడ్ నంబర్ అని చెప్పింది. ఇన్వాలిడ్ నంబర్ ఎందుకు, ట్రంక్ అనేది నంబర్ కూడా ఉంది ఈ ఫంక్షన్. సో కాబట్టి మనం ఏం చేయాలంటే, సో ఇది డేట్ ఇలా డైరెక్ట్గా కాకుండా దీనికంటే ముందు దీన్ని కన్వర్ట్ చేసి పాస్ చేయాలి. కన్వర్ట్ చేసి పాస్ చేయడం అంటే ఏంది, ఈ విధంగా టు డేట్ ఆఫ్ ఇలా పాస్ చేయాలి. సో దానికంటే ముందు ట్రంక్ ఏం చేస్తుందో చూద్దాం. సెలెక్ట్ ట్రంక్ ఆఫ్ సిస్ డేట్. ఇక్కడ ఫంక్షన్ ఫార్ములా చూద్దాం మనం. ఇక్కడ 2 ఉంటాయి, ట్రంక్ డేట్ ఎంఎం. డేట్ ఎంఎం అంటే ఏం చేస్తుంది అంటే ఇది ఇట్ విల్ ట్రంక్ ఫర్ ద మంత్. సో ఏ ట్రంక్ అయినా సరే ఫస్ట్ ఇస్తుంది. సో ఎంఎం పాస్ చేసినామంటే ఆ డేట్కి సంబంధించిన ఫస్ట్, అంటే నేను మే అయితే మే 1st, అదే నేను వైవై అన్నాను అనుకో ఇయర్ని ట్రంక్ చేయమన్నామంటే January 1st. ఏ మంత్ అన్నా సరే అది January 1stకి వస్తుంది. సో అదే మంత్ అన్నాం అనుకో ఆ కరెంట్ మంత్ మనం పాస్ చేసిన మంత్, సిస్ డేట్ అయితే కరెంట్ మంత్, డేట్ పాస్ చేసినామంటే ఆ డేట్కి సంబంధించిన ఆ మంత్కి సంబంధించిన ఫస్ట్ డేట్ ఎప్పుడు వస్తుందో అది వస్తుంది. సో ఎంఎం అంటే మంత్, వైవై అంటే ఇయర్. సిస్ డేట్ ఎంఎం ఫ్రమ్ జ్యూఎల్ ఏం చేసింది December 1st. ఓకే, వైవై అన్నామంటే ఇయర్ని ట్రంక్ చేసేసింది. ఇయర్ January 1st, 2024. సో ఇది మంత్ చేసింది, ఇది ఇయర్ చేసింది. మనం హార్డ్ కోడెడ్ వాల్యూ చేసినాం అనుకో, సెలెక్ట్ ఏదైనా సరే ఇన్పుట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒకటే ఫార్మాట్లో ఇవ్వాలా. ఇన్సర్ట్ చేసేదానికైనా సరే ఫంక్షన్కైనా సరే ఒకటే ఫార్మాట్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 15th November 2024, ఎంఎం ఫ్రమ్ జ్యూఎల్. ఏమొచ్చింది, ఇన్వాలిడ్ నంబర్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ చూద్దాం, సిస్ డేట్ అన్నది దాని బై డిఫాల్ట్ దాని డేటా టైప్ ఏంటంటే డేటే. సో హైర్ డేట్ కూడా ఇచ్చుకో ఇక్కడ కావాలంటే, హైర్ డేట్ ఏ టేబుల్ ఉంది, హైర్ డేట్ అనేది ఈఎంపీ టేబుల్లో ఉంది. ఇది కరెక్ట్గా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఈ కాలం క్రియేట్ చేసేటప్పుడే దాని డేటా టైపు డేట్ అని మెన్షన్ చేసినాం, బట్ ఇక్కడ తెలియదు దానికి. సో ట్రంక్ ఏం చేస్తుందంటే ట్రంక్ నంబర్ కూడా ఉంది. సో ఇది ఇన్వాలిడ్ నంబర్ అంటా ఉంది. సో నంబర్ ప్లేస్లో ఏదో సంథింగ్ క్యారెక్టర్స్ ఇచ్చేసినావు, అది నంబర్ కాదు అంటా ఉంది. మనం ఏం చేయాలా, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు ఇది డేట్ అని చెప్పాలి, డేట్ కన్వర్ట్ చేయాలా. డేట్ని దేన్ని కన్వర్ట్ చేయాలా, ఈ డేట్ని మాత్రమే మనం డేట్కి కన్వర్ట్ చేయాలి. ఎలా చేయాలంటే టు డేట్, కన్వర్టింగ్ టు డేట్, అండర్స్కోర్. కీబోర్డ్ ప్రాబ్లం ఉంది. ఓకేనా, ఇప్పుడు వచ్చింది అవుట్పుట్. ఇప్పుడు నవంబర్ మంత్ని నేను ట్రంక్ చేస్తే ఏమొచ్చింది, November 1st. సో అదే ఇయర్ కన్వర్ట్ చేయాలనుకుంటా వైవై.
సో ఈ విధంగా హార్డ్ కోడెడ్ వాల్యూ మనం పాస్ చేయాలి అంటే దీనికే కాదు నంబర్స్కి అంటే ప్లస్ మైనస్ +1 -1 చేయాలన్నా కూడా ఏం చేయాలా టు డేటే చేయాలా. ఇంతకుముందు నేను చెప్పినాను కదా ఏంది ఆ కొరి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫైండ్ అవుట్ ప్రీవియస్ మంత్ ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. సో ఇలా చేసుకోవచ్చు ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. ఎంత ఉంది రైట్ కొరి టు ప్రింట్ ఆల్ డేట్స్ ఆఫ్ ద కరెంట్ మంత్. ఇంటర్వ్యూ క్వశ్చన్ 1 ఇది 2 అనుకో. సాయి అది కనెక్ట్ చేసేదానికి ఎంతసేపు పడుతుంది మనకు? 10 minutes and 10 to 15 minutes. ప్రింట్ ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ మంత్. సో దాని కొరి ఏం చేయాలా ఫస్ట్ ప్రీవియస్ మంత్ కనుక్కోవాలా. ప్రీవియస్ మంత్ ఎలా కనుక్కున్నాం? ప్రీవియస్ మంత్ యాడ్ _ months ఆఫ్ sys date -1 ఫ్రమ్ జ్యూయల్. ఇది ప్రీవియస్ మంత్ వచ్చేసింది డేట్. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలా సెలెక్ట్ మంత్ని ట్రంక్ చేయాలా. ఫస్ట్ పారామీటర్ పక్కన పెట్టు ఫస్ట్ దేన్ని మనం మంత్ ట్రంక్ చేయాలా పైన మనం ప్రీవియస్ మంత్ అనుకున్నాం కదా దానికి సంబంధించిన మంత్తో ట్రంక్ చేయాలి. ఫ్రమ్ జ్యూయల్ ఏమొచ్చింది ప్రీవియస్ మంత్ ఫస్ట్. అర్థమైందా? సో నెక్స్ట్ లాస్ట్ డే కావాలన్నప్పుడు లాస్ట్ _ డే అనేది ఫంక్షన్ ఉంది. లాస్ట్ డేకి మనం డేట్ పాస్ చేసినామంటే ఏ డేట్ లాస్ట్ మంత్ డేట్ పాస్ చేసినామంటే లాస్ట్ మంత్లో ఉన్న లాస్ట్ డే వచ్చేస్తుంది. ఇంతే కొరి. ఓకేనా అన్నా కుమరన్నా 10K అంట ఇంటర్వ్యూ 10K అది తెలుసు అందుకే అడిగింది 50 అలా కనెక్ట్ ఎంత టైం పడుతుందని. సరే అన్న ఇది అయిపోతే క్లోజ్ చేస్తాను. ఓకే అన్న. ఇది అర్థమైందా? ఇది ప్రశోభ్ సుబ్బు అర్థమైంది సార్. ఓకే. సో ఇంకొకటి రైట్ కొరి టు ప్రింట్ ఆల్ డేట్ ఆఫ్ కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్లో ఉన్న అన్ని డేట్స్ ప్రింట్ చేయాలి. ఓకేనా? కరెంట్ డేట్లో ఉన్న అన్ని డేట్స్ ప్రింట్ చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంది? జనవరి 1 జనవరి 01/2024 నుంచి టు 31 డిసెంబర్ 2024 వరకు అన్ని డేట్స్ ప్రింట్ చేయాలి. వరుసగా ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తాము? సో ఇలా మల్టిపుల్ రోస్ వచ్చినాయంటే వెంటనే మనం ఏం చేయాలా హైరార్కికల్ కొరీ ఫామ్ చేసుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జ్యూయల్ కనెక్ట్ బై లెవెల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కీబోర్డు ప్రాబ్లం ఉంది. ఎన్ని రోజులు నార్మల్గా అయితే 365 ఈ మంత్ అయితే 366 అలా అది కూడా చేయకూడదు. మనము ఏం చేయాలా హార్డ్ కోడ్ చేసుకోకూడదు, డైనమిక్గా కనుక్కోవాలి. అవన్నీ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇది అండర్స్టాండ్ చేసుకోండి. ఏమొచ్చినాయి ఇక్కడ 366 వచ్చేసింది. 366 వచ్చింది. సో ఈ కొరీకి మనం ఏం చేయాలా డేట్ని యాడ్ చేయాలా. ఎనీ డేట్ ప్లస్ నంబర్ ఈక్వల్ టు ఏంది డేట్. ట్రంక్ చేసుకోవాలి. అది జనవరి 1 కనుక్కోవాలంటే ఏం చేయాలా ట్రంక్ sys date దేంతో కామన్ చేయాలా YY. ఇయర్ని ట్రంక్ చేసినామంటే జనవరి 1 వస్తుంది. ఫ్రమ్ జ్యూయల్ ఇయర్ని ట్రంక్ చేస్తే జనవరి 1 వచ్చింది. సో దీనికి ఏం చేయాలా లెవెల్ని యాడ్ చేయాలి. ఓకే జనవరి 1 + 1 + 1 2 అయిపోయింది.
జనవరి 1 వస్తూ ఉంది. ఇది జనవరి 1 లెవెల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 1. ఏమొచ్చిందంటే జనవరి 2 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ లాస్ట్లో పోయేవాడికి నెక్స్ట్ ఇయర్ 1 వచ్చింది, ఫిబ్రవరి 1. ఏం చేయాలా, 1 + 1 కాకుండా -1 చేసుకోవాలి. ఇక్కడ 0 అవుతుంది, 1 - 1 0. అప్పుడు జనవరి 1 + 0 అంటే జనవరి 1. ఓకేనా, జనవరి 1 + 2 - 1 అంటే 1 అంటే 2. జనవరి 1 ఇది ఫిక్స్డ్, ఇది ఇంకా ఇది జనవరి 1 ఇస్తుంది ప్రతిసారి. దానికి ఏం చేస్తామంటే 1 2 3 4 5 6 అలా యాడ్ చేసుకుంటా వెళ్ళినా. ఓకేనా, 31/12/2024. ఓకే, అది కొరి ఇక్కడ ఉంది. ఇక్కడ నేను రాసిన దాని డీటెయిల్గా కరెంట్ మంత్ ఆల్ డేట్స్ అంటే వైకి బదులు ఏం చేయాలా, ఎంఎం యూజ్ చేయాలా. हेलो, बोल रहे हैं, मैं क्लास में हूँ. बोला हाँ, बोल. हेलो, अच्छा लगा क्या ओरिजिनल? मैं क्लास में, अच्छा मैं क्लास बोलता हूँ, बीच में हूँ. ओके. ఓకే, ట్రంక్ ఏం చేసింది, ట్రంక్ మంత్ని కానీ మంత్ ట్రంక్ చేసినాం అనుకో, మనం పాస్ చేసిన డేట్ ఆ మంత్కి సంబంధించిన 1 వస్తుంది అనమాట. ఇయర్ అయితే ఆ ఇయర్ 1 వస్తుంది. సో రౌండ్ సిమిలరే, బట్ ఏం చేస్తుంది అంటే, సో మంత్లో మనం పాస్ చేసి మంత్లో డేట్ 15 ఆర్ అబవ్ ఉన్నింది అనుకో, నెక్స్ట్ మంత్ 1 వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ట్రంక్ చేస్తే ఏమొచ్చింది, ఎంఎం అంటే డిసెంబర్ 1 వచ్చింది. ఓకేనా, డిసెంబర్ 1. అదే నేను రౌండ్ చేసినాను అనుకుందాం, ROUND. రౌండ్ ఏం చేస్తుందంటే, సో మంత్ 15 దాటేసింది అనుకో, ఇప్పుడు ఈ డేట్ అంతా ఈరోజు 18th. సో 18th కాబట్టి 15 ఆర్ అబవ్ ఉన్నింది అనుకో, నెక్స్ట్ మంత్ 1 వస్తుంది. సో మనకు నంబర్స్ కూడా అంతే కదా, డెసిమల్ పాయింట్ తర్వాత ఉంటే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా, ఇది సిమిలరే. ఇక్కడ డేట్ 15 దాటింది అనుకో, నెక్స్ట్ మంత్ 1 వస్తుంది. ఇయర్ అనుకో జూన్ వరకే కరెంట్ ఇయర్. జూలై తర్వాత ఉన్నింది అనుకో, ఇప్పుడు నేను ఇక్కడ ఇయర్ని రౌండ్ చేసినాను అనుకో, ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్ 1 వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 1 ఇక్కడ రౌండ్ ఆఫ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్. అర్థమైందా? ఇది ఏం చెక్ చేస్తుంది, ఇయర్ జూలై నుంచి నెక్స్ట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వచ్చిందనుకో, నెక్స్ట్ ఇయర్ 1 వస్తుంది. అదే మంత్ని రౌండ్ చేసేటప్పుడు ఆ మంత్లో కానీ 15 ఆర్ అబవ్ ఉంటే, 15 ఉంటే కరెంట్ వస్తుంది, 16 ఆర్ అబవ్ ఉంటే నెక్స్ట్ మంత్ వస్తుంది. సో ఇక్కడ దాచినాను చూద్దాం, రౌండ్ ఇఫ్ ద గివెన్ డేట్ ఈస్ బిలో 15 దెన్ ఇట్ విల్ డిస్ప్లే 1st ఆఫ్ గివెన్ మంత్. ఏ మంత్ అయితే ఇస్తామో ఆ మంత్కి సంబంధించిన 1st డే ఇస్తుంది, 1st మంత్ ఇస్తుంది. ఇఫ్ అబౌవ్ డేట్, సరే ఇప్పుడు పైన ఉండేది 16, ఇట్ విల్ డిస్ప్లే 1st ఆఫ్ నెక్స్ట్ మంత్ ఆఫ్ గివెన్ డేట్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ బదులు రౌండ్ ఆఫ్ నేను 15th ఫిబ్రవరి 2024 ఇచ్చిన. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది, ఇన్వాలిడ్ నంబర్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది, ఈ రౌండ్ అనే ఫంక్షన్ నంబర్ కూడా ఉంది, బై డిఫాల్ట్ అది నంబర్ అనుకుంటా ఉంది. సో మనం ఏం చేయాలా, టు డేట్గా కన్వర్ట్ చేయాలి. టు డేట్ కన్వర్ట్ చేస్తే ఏమొచ్చింది, కరెంట్ ఇయర్ ఎందుకు వచ్చింది, బిలో జూన్. అది నేను జూలై ఇచ్చినాను అనుకో, నెక్స్ట్ ఇయర్ 1st వస్తుంది. సో ఎలా ట్రంక్ చేయాలన్నది అయితే, ఎలా రౌండ్ చేయాలన్నది ఇయరా మంతా దాన్ని బట్టి ఇది బిహేవ్ చేస్తుంది. సో ఇయర్ అయితే జూలై అబవ్ ఉన్నింది అనుకో, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. జూన్ బిలో ఉన్నింది అనుకో, మనం పాస్ చేసిన డేట్కి సంబంధించిన ఇయరే వస్తుంది. అర్థమైందా రౌండ్ ట్రంక్ డిఫరెన్స్? ఎవ్రీ మంత్ స్టార్టింగ్ డే. ఇవన్నీ చేయండి.
ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? లేదు. ప్రాక్టీస్ చేయండి. మాకు ఇంటర్వ్యూ ఒకటి ఉంది 10 గంటలకి. అమ్మాయికి రాలేదా? సాయి నువ్వు ఉండు అట్లే, మీతో అందరూ డ్రాప్ అవ్వచ్చు. ఓకే అన్న. సరే అండి. ఓకే సార్. ఓకే అని చెప్పలేడు. రాహుల్ అన్నా ఇప్పుడు ఆఫీస్ ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 2 కన్నా. పొద్దున్నే తప్పేటి కాలంలో జాయిన్ అయినారే. సురేంద్ర కూడా ఉన్నాడు ఇడే. అవార్డులు తీసుకుంటావు, పార్టీ ఇచ్చేదా? 1కి 2 తీసుకున్నాం మొన్న. సంవత్సరం అయిపోయింది. స్టేటస్ బొంగు పెట్టినావు. ఇచ్చిన్లా పార్టీలా బొంగులే భూషణంలే మళ్ళీ మాటలు చెప్తాను. సిగ్గున్నా ఉండాలా. ఓ ఇయర్ అడ్రస్ లేదు, ఏం లేదు. సరే ఫస్ట్ నా పని అయిపోయిలే. సాయి అన్నా మీరు వచ్చేసినారా ఉమరన్నా? నేను ఇక్కడ బెంగళూరులోనే ఉన్నా. ఈయన ఉన్నాడు, ఈయన వాయిస్ వినపడుతుంది. ఈయన కూడా వచ్చినాడు ఆఫీస్కి. ఆహా, ఇద్దరు ఒకే చోట ఉన్నారా? ఒకే పీజీలో ఉన్నాము. దానికి కనెక్ట్ అవ్వన్నా. ఒక నిమిషం, స్క్రీన్ కనపడతానే ఉంది కదా? కనపడతాను. కాదు, నీ ల్యాప్టాప్లోనే కనెక్ట్ చేస్తావా? లేదు ఆమె దాంట్లోనే ఆల్రెడీ దీంట్లో లాగిన్ చేసిన. నువ్వు కనెక్ట్ చేసి లింక్ పంపిస్తే దీంట్లో యాక్సెస్ అయిపోతుంది. ఓకే ఓకే. యాడ రూమ్ లో ఉన్నావు సాయి? పైన. ఈరోజు గురూజీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఉమర్. సాయి అన్న హ్యాపీ బర్త్డే అన్న. గురూజీ బర్త్డే. ఈరోజు ఫుల్ పార్టీ ఉంది. వచ్చేయండి, పంపుకెళ్దాం. హ్యాపీ బర్త్డే అన్నా. బెంగళూరుకి వచ్చేవాళ్ళు. కుమార్ ఎవరు? మీ చెల్లి మీ కూతురు చెప్పింది నాకు అప్పుడే స్కూటర్ లో పోతా ఉంటే, మా డాడీ హ్యాపీ బర్త్డే ఈ రోజు విషెస్ చెయ్యి, మీ ఫ్రెండ్ ఎవరు అని అడిగింది నన్ను. మీ డాడీ వాళ్ళు కదా అంటే, మా డాడీ బర్త్డే ఈ రోజు నేను విషెస్ చేసినాను, నువ్వు కూడా విషెస్ చేయని చెప్పింది. సరే థ్యాంక్ యూ. ఫస్ట్ ఇది నిన్ను కాపీ చేసుకోనా అన్న. ఒక నిమిషం. Many more happy returns of the day. థ్యాంక్ యూ యామిని. అదంతా బర్త్డే. శివ బెంగళూరు వచ్చేసే పార్టీ ఉంది. నువ్వు నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఇట్టండి చెప్పు. ఇప్పుడు అడిగి రా, ఇడికి రా, అందరిని పిలుస్తున్నావునా? పార్టీ ఇచ్చేసారి పిలుస్తాడు. ఏముందిలే ఇంకా. నువ్వు పార్టీ రెడీ చేసుకోమ్మా. నేను నెక్స్ట్ వీక్ వస్తాను తిరుపతికి. వీకెండింగ్ వస్తాను. ఓకేనా? నెక్స్ట్ మంత్ సాయి ఏది చెప్పేది? సాయి గెట్ స్క్రీన్ .me. అవునండి. ఒక నిమిషం. రికార్డింగ్ స్టాప్ చేసిన. నేను చేయలే, మర్చిపోయినా. ఏం కాదు.